ప్రతి మనిషి పుట్టుకతో కొన్ని ఋణాలతో భూమిపైకి వస్తాడు. రుణం లేకుంటే జన్మ లేదు, రాదు. మనిషికి పుట్టుకతో దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, మనుష్య రుణం ఉన్నాయని వేదవచనం. ఋషులు ధర్మ మార్గంలో సత్యాలను సాక్షాత్కరించుకున్న గొప్పవారు. వారిని తలుచుకొని అధ్యయనం చేయుట వల్ల మనకున్న ఋషి రుణం తీరుతుంది. శుక మహర్షి పుట్టుకతోనే భగవంతుని అనుగ్రహం పొందిన బ్రహ్మజ్ఞాని. శుక మహర్షి తన జీవితం అంతా సంచారిగా గడిపాడు. ప్రతి గృహంలో ఆవు పాలు పితికినంత సమయం మాత్రమే ఒక చోట ఉండేవాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మావతితో పెళ్లికి ముహూర్తం పెట్టింది శుక మహర్షి గారే. శుకుడు గురించి పరమేశ్వరుడు పార్వతితో, ఓ దేవి, భగవద్గీత సారాంశము శ్రీకృష్ణుడికి తెలుసు, నాకు మరియు శుకుడికి పూర్తిగా తెలుసు, వేదవ్యాసుడికి తెలిసి ఉండవచ్చు కొద్దిగా అని అన్నాడు. మహాభాగవతాన్ని పరీక్షిత్ మహారాజు ద్వారా ప్రపంచానికి అందించినది శుక మహర్షి గారే. ఒకసారి శివుడు పార్వతికి సృష్టి రహస్యాలను చెప్పడం మొదలు పెడతాడు. కానీ గుహలో ఒక రామచిలుక గుడ్డు పగిలి ఒక చిన్న చిలుక ఈ విషయాలను వింది. ఈ విషయం పసిగట్టిన శివుడు ఆ చిలుక జన్మలో ఆ జ్ఞానం యొక్క విలువ అర్థం కాదని, అందువలన ఆ చిలుక అప్పుడు మరణించి మరుసటి జన్మలో ఒక ఋషిగా పుట్టినట్లు అనుగ్రహించాడు. ఆ చిలుకే తర్వాతి జన్మలో శుక మహర్షి. అందుకే కొన్ని చిత్రాలలో శుకుడి ముఖం చిలుకలా కనిపిస్తుంది. శుకుని జననము, జీవనం గురించి విశదంగా దేవి భాగవతం ఎపిసోడ్స్లో చూడండి.